ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వమ్మా చామంతి, మోట్ కోర్టులో నువ్వు ఏ కేసు తీసుకొని వాదించబోతున్నావు? సార్, నేను విడాకుల కేసు వాదించబోతున్నాను సార్. మరీ అంత చిన్న కేసు వాదిస్తున్నావా? పెద్ద కేసు తీసుకోవచ్చు కదమ్మా. సార్, వినడానికి కేసు చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ ఆవిడికి ఆ సమస్య చాలా పెద్దది సార్. నా దృష్టిలో 3 ముళ్లతో ముడిపడి ఒక్కటైన బంధం చిన్నది కాదు సార్. ఆ ఒక్క బంధంతోనే కదా ఎన్నో బంధాలు ఏర్పడేది, మరెన్నో అనుబంధాలు కూడగట్టుకునేవి, ఇంకెన్నో బంధుత్వాలు వచ్చేవి. ఆ బంధమే లేకపోతే మనమందరం ఉండేవాళ్ళమా సార్? పెళ్లిల్లో 100 ఏళ్లు కలుసుంటామని ప్రమాణం చేసి కొన్నాళ్లకే విడిపోవాలనుకోవడం చిన్నది కాదు కదా సార్. మనస్పర్ధలు ఏవైనా కావచ్చు సార్. మనసుతో మాట్లాడుకుంటే అయిపోయేదానికి విడాకుల వరకు తెచ్చుకుని వాళ్ళ సంతోషాన్ని కోరుకునే ఆ కుటుంబాలని క్షోభ పెట్టకూడదనే నా అభిప్రాయం సార్. అందుకే ఆ బంధానికి విలువివ్వాలని నేను ఈ కేసుని తీసుకున్నాను సార్. గ్రేట్ చామంతి, 3 ముళ్ల బంధానికి నువ్విస్తున్న విలువ చాలా గ్రేట్. నువ్వు ఈ కేసుని తీసుకోవాలన్న ఆలోచన నీకొచ్చినందుకు నిజంగా నువ్వు గ్రేట్. ఏమంటారు సార్? ఎస్ ప్రేమ్, నువ్వన్నదే నేను కూడా అంటాను. అమ్మా చామంతి, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వు తీసుకున్న కేసు కరెక్టే. నేను చిన్న కేసు అన్న నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. అయ్యో, ఏంటి సార్ మీరు? నా అభిప్రాయం నేను చెప్పాను అంతే సార్. అది నిజమే కదమ్మా చామంతి. ఆ డివోర్స్ కేసు ఎవరిది? మన కాలేజీలో పనిచేసే స్వర్ణమ్మ కూతురు జయాది సార్. అక్క చాలా మంచిది సార్. తనే తప్పు చేయకపోయినా ఆమె భర్త తనని తప్పు చేసినట్టు నింద వేసి తనని విడాకులు అడుగుతున్నాడంట సార్. ఐ సీ. చెప్పాను కదా సార్, బంధాలని బంధుత్వాలని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలా ఏదో ఒక వంకతో మనుషుల మనసుని బాధ పెడుతూనే ఉంటారు. ఈ ప్రపంచంలో మగాళ్ల రాజ్యంలో ముందు మోసపోయేది ఆడవాళ్లే సార్. ఆ అక్కకి న్యాయం చేయాలన్నదే నా కోరిక సార్. ఈ కేసుని గెలుస్తాను అన్న నమ్మకం నాకుంది సార్. ఈ కాన్ఫిడెంట్ ఉండాలి చామంతి. ప్రేమ్ చెప్పినట్టుగా నువ్వు నిజంగా గ్రేట్. అందరూ బయట కేసులు తీసుకుంటే నువ్వు మన కాలేజీలో వర్క్ చేసే వర్కర్ వాళ్ళ అమ్మాయి కేసులు తీసుకొని వాదించబోతున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. మీరు పొగుడుతున్నారు కానీ దానికంత సీన్ లేదులేండి సార్. దేని స్థాయికి ఏ కేసు తీసుకోవాలో అదే తీసుకుంది. ఇట్స్ ట్రూ. ఓకే, ఇప్పుడు మీ అందరికీ మూట్ కోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.